మట్టికి మన్నుగా, దుమ్ముకు ధూళిగా చేయగలిగిన అపవాది కోరలకు అంటకుండా కాపాడే కాపరి ఎవడైనను ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుడు. కాపరి స్వరాన్ని గొర్రెలు వింటున్నాయి కనుకనే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఆయన పిల్లలు ద్వారమున ప్రవేశించువారు, అన్యులు ఆయన స్వరము ఎరుగువు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అన్యులు స్వరము అవి ఎరుగువు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అన్యుని స్వరము వినవో, ఎరుగువో, ఎంత మాత్రము వెంబడించవో వారి యొద్ద నుండి పారిపోతాయి. కారణం దేవుని స్వరం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. బాలుడైన సమూయేలు స్వరమును విన్నాడు. సమూయేలు ఒక గొర్రె, దావీదు ఒక గొర్రె. ఈ ఉదయకాలం నీవు స్వరము విను గొర్రెవా? స్వరం వింటే గొర్రెవు, స్వరము వినకపోతే గొర్రెవు కాదు నీవు. క్రూరమైన తోడేలు గొర్రెలను అపహరిస్తూ ఉంటది, హత్య చేస్తుంది. క్రూరమైన తోడేలు ఎవరు? క్రూరుడు, అపవాది. ఎవరిని మృంగుదునా అని కిటికీల దగ్గర పొంచి ఉంటున్నాడు. వాడికి ద్వారమున ప్రవేశించడానికి దమ్ము ధైర్యం లేదు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, ద్వారమున ప్రవేశించువారు గొర్రె పిల్లలు, గొర్రెలు. వాడికి దమ్ము ధైర్యం లేదు కాబట్టి కిటికీల దగ్గర అవ్వను మోసపరిచినట్లుగా, కిటికీలంటే మనుషుడికి 2 కిటికీలు పెట్టాడు, కుడివైపున ఎడం వైపున. ఇది నిజమా అని భ్రమపరిచే స్వరం కనుక భ్రమసిపోయి పాపంలో కలిసిపోయి చచ్చిపోయే పరిస్థితి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, దొడ్డిదారిన వచ్చేవాడు వాడు కాపరి కాదు. వాడు ఏమై ఉన్నాడంట? గొర్రెల కాపరి కాదు, వాడు జీతగాడు. జీతగాడు దొడ్డిదారిన వస్తాడు, జీవితం కొలాప్స్.
జీతగాడే కాబట్టి గొర్రెల గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. గొర్రెల కాపరి తన బిడ్డల కొరకు తను తాను అప్పగించుకున్నాడు. గొర్రెల కాపరి ఏమయ్యాడంటే ఇక్కడ గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెలకు సమృద్ధి కలుగుటకును జీవము కలుగుటకును నేను వచ్చాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కాపరి ప్రాణం పెట్టేవాడు, రక్షించేవాడు, పోషించేవాడు. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, మేత మేయుచూ ఉండెను. సమృద్ధి, ఆకలి దప్పిక లేని స్థలం అది దేవుని మందిరం. దేవుని స్థలం అది దేవుడున్న స్థలం, పరలోకం. పచ్చిక గల చోటు, పచ్చిక గల స్థలములలో నెమ్మది కలుగును. పచ్చిక గల చోట్ల ఆయన నెమ్మదినిచ్చే దేవుడు. సమ్మతి లేని కనుక సమ్మతి లేని తర్వాత సమృద్ధిని దేవుడు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. సదాకాలము నేను దేవుని స్థలములో నివాసము చేస్తున్నాను. కారణం గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి స్వరం వినిపించినప్పుడు గొర్రెలు వింటున్నాయి, తింటున్నాయి, కమ్మగా పండుకుంటున్నాయి, శాంతికరమైన జలముల యొద్ద నడిపించబడుతున్నాయి. ఈ ఉదయకాలం గొర్రెల కొరకు మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రాణం తీసేది ఎవరు అంటే వాడే అపవాది, వాడే అల్లరి, వాడే క్రూరుడు, వాడే దొంగ, వాడే దోచుకునేవాడు.